హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జి స్క్వేర్. పాన్ ఇండియా సినిమా అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ 90 దశకంలోనే ఆ ట్రెండ్ని ఉపేంద్ర గారి సినిమాల్లో చూపించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ఆల్రౌండర్ ఉపేంద్ర గారు. హీరోగా, దర్శకుడిగా ఆయనకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఏ, ఉపేంద్ర, రా, ష్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు ఉపేంద్ర గారు. తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం యుఐ. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఈ విశేషాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సత్యయుగం నాటి ధర్మాన్ని తిరిగి తీసుకురావాలన్నది సత్య అంటే ఉపేంద్ర గారి కోరిక. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడు కల్కి. కల్కి యాక్టర్ కూడా ఉపేంద్రనే, అంటే డ్యూయల్ రోల్ అన్నమాట. మంచి చెడుల మధ్య సాగిన ఈ సంఘర్షణలో గెలుపు ఎవరిది అన్నదే యుఐ కథ. మరి ఉపేంద్ర గారు ఈ కథను ఎలా ఆవిష్కరించారు? ఆయన ఆలోచనలు సగటు ప్రేక్షకుడును అందుకోగలిగాయా? యుఐ వెనక ఉన్న అర్థం ఏంటి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ కథ అర్థం కావాలంటే ప్రేక్షకుడు తన మెదడుకి చాలా పదును పెట్టాలి. సినిమాలోనూ అచ్చం ఇలాంటి కథతోనే, యుఐ పేరుతోనే ఓ సినిమా తీస్తాడు ఉపేంద్ర. అది అర్థం చేసుకోవడం చేతకాక రివ్యూ ఇచ్చేవాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. అసలు దీని వెనుక కథ ఏమిటో తెలుసుకుందామని నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు ఓ రివ్యూ పర్సన్. అక్కడ దొరికిన ఓ స్క్రిప్ట్ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమాలో మరో సినిమా ఉంటుందన్నమాట. మీరు తెలివైన వాళ్ళైతే థియేటర్ నుంచి వెళ్ళిపోండి, మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి. తెలివైన వాళ్ళు ఫూల్స్గా కనిపిస్తారు, ఫూల్స్ తెలివైన వాళ్ళు అనే గుర్తింపుతో కొనసాగుతుంటారు అనే వాక్యాన్ని తెరపై చూపించి తనదైన శైలిలో సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఇది హీరో పాత్ర, ఇతను విలన్. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, కామెడీ, యాక్షన్ అన్నట్టుగా కాకుండా ఫార్ములాకి పూర్తి భిన్నంగా సాగే సినిమా ఇది. ఆధునిక సమాజం పోకడలపైన, రాజకీయ వ్యవస్థపైన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. భూమి మీద తొలి జంట నుంచి మొదలుపెట్టి కల్కి అవతరించడం వరకు సాగే సుదీర్ఘమైన కథ ఇది. మొత్తం ప్రపంచంలోని అన్ని మతాల్ని, సంస్కృతుల్ని ఓ గొడుగు కిందకి తీసుకొచ్చి అందరినీ ఎండగట్టినంత పని చేశాడు. భూతాపం, కాలుష్యం, ధనిక పేద మధ్య అంతరాలు, అసమానతలు, మీడియా, సామాజిక మాధ్యమాలు, రియల్ మాఫియా, ఇలా చాలా విషయాలపైన గురిపెట్టి ప్రస్తుతం సమాజంలోని లొసుగుల్ని పరోక్షంగా ఎత్తి చూపాడు. అయితే అదంతా ఓ క్రమ పద్ధతిలో సాగితే ఇది అందరికీ అర్థమయ్యే సినిమానే. కానీ ఉపేంద్ర గారు ఇష్టానుసారంగా కథని తిప్పుతూ దానికి తన మార్క్ తాత్వికత్వాన్ని జోడిస్తూ ప్రేక్షకుల మెదడుకు పనిపెట్టాడు. దీంతో ఏ సన్నివేశం ఏం చెబుతుందో ఒక పట్టాన అర్థం కాదు. ఈ మధ్య వచ్చిన కల్కి 2898 ఏడి తరహాలోనే భవిష్యత్ కాలాన్ని ఆవిష్కరించింది ఈ మూవీ కూడా. అయితే అందులో పురాణ నేపథ్యం ప్రధానాంశం కాగా ఇందులోనేమో మనుషుల సైకాలజీ కీలకం. భవిష్యత్ కాలాన్ని ఆవిష్కరిస్తూ సృష్టించిన ప్రపంచం మంచి సినిమాటిక్ అనుభవాన్ని పెంచుతుంది. మొత్తంగా ఇదొక సామాజిక, రాజకీయ ఉపన్యాసం లాంటి వ్యంగ్యాస్త్రం. ఈ సినిమాని చాలా ఓపిక్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైంకి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. మీ కామం వల్ల పుట్టాడు కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపచేస్తాయి. ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు, దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే. హీరోయిన్ పాత్ర అసలు ఎందుకో కూడా తెలీదు. 3-4 సీన్లు ఉంటాయి అంతే. ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ ఒకరిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. టెక్నికల్ విషయానికి వస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గారి గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటారికల్గా ఓ మూవీ తీద్దామనుకున్నారు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్కి ముడిపెట్టి వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నారు. తీసి చూపించారు కూడా. కాకపోతే
అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా కొంచెం కొత్తగా, కొంచెం వింతగా, ఓ ఓర్పుగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.